బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. మే 27న పోలింగ్, వచ్చే నెల 5న ఫలితాలు ఉంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. మే 27న పోలింగ్, వచ్చే నెల 5న ఫలితాలు ఉంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సుధా, ఏదైతే తెలంగాణ ఇవాళ నుంచి ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం ముగుస్తోంది. ఈ 4 గంటలకు మొత్తం కూడా ప్రచారంతో తెరపడింది. హోరాహోరీగా కూడా దాదాపు కొన్ని రోజుల పాటు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈఆర్తో కూడా ప్రచారం మొత్తం ముగిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఓటర్లు కూడా ప్రచారం చేసి పెద్ద అంటే హామీలు కూడా ఇవ్వడం జరిగింది. తాము గెలిస్తే అంటే నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాం అని కూడా ఒకరిపై ఒకరు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి, అంటే బీజేపీ నుంచి కూడా ప్రేమేందర్ రెడ్డి కూడా, అంటే వీరు ముగ్గురు కూడా పోటాపోటీగా కూడా ప్రచారం నిర్వహించారు. ఈ యొక్క 4 గంటలకు కూడా ఈ ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అంటే ఎల్లుండి జరగనున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోబస్తు మధ్య కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు పోలీస్ శాఖ కూడా అన్ని చర్యలు తీసుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసింది. కానీ నేడు మాత్రం అంటే దాదాపు మొత్తం రాష్ట్రంలో 4,61,806 గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ విజయం తమ పార్టీ వైపు అంటే తమ పార్టీ వైపు అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం చూడాలి. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క రాకేష్ రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన్న, అంటే తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నాడు. గతంలో ఇండిపెండెంట్ గా ఉన్న అభ్యర్థి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. గతంలో అంటే బీజేపీలో పనిచేసినటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు కూడా టీఆర్ఎస్ కు రావడం, దీనికి సంబంధించి టీఆర్ఎస్ నుంచి కూడా ఈ యొక్క అభ్యర్థిగా నిలబడడం, అంటే సీనియర్ నాయకుడు అయినటువంటి బీజేపీ ఎమ్మెల్సీగా కూడా ప్రేమేందర్ రెడ్డి కూడా నిలబడడం, అంటే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. దీనికి అన్నిటికీ కూడా అంటే ఎల్లుండి జరగబోయే ఎన్నికలకు మాత్రం సర్వం సిద్ధం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రచారానికి మాత్రం ఈ రోజుతో తెరపడింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.